అందరికీ జైభీం. నేను రఘుకుమార్ సిగిమల్లి, మాలమహండ్ రాష్ట్ర కార్యదర్శి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాలు: కేటరగొండ మండలం, ముమ్మడివరం మండలం, ఐపోలవరం మండలం, తాళరేవు మండలం. ముఖ్యంగా మన సర్వేలో తేలింది ఏంటంటే 3 మండలాల్లో, అంటే కేటరగొండ, ముమ్మడివరం, ఐపోలవరం, ఈ 3 మండలాల్లో కూడా గత 2015లో మన అంగన్వాడీ సెంటర్లకి, అంగన్వాడీ సెంటర్లు అంటే ఈ 3 మండలాల్లో కూడా అంగన్వాడీ సెంటర్లో 252 సెంటర్లు ఉన్నాయి, ఇంచుమించు అటు ఇటులో. ఈ 252 సెంటర్లలో కూడా 2015 అంటే ఈ రోజుకి దగ్గరలో 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో కుకింగ్, వంట చేయడం కోసం, పిల్లలకు వంట చేయడం కోసం గ్యాస్ సిలిండర్తో పాటు ఒక గ్యాస్ హోస్ పైపు, రెగ్యులేటర్, స్టవ్, ఈ 3 ఇచ్చి ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో పైబడి కూడా ఈ ఎన్ని స్టవ్లు పాడైపోయినాయి, ఎన్ని హోస్ పైపులు పాడైపోయినాయి, ఎన్ని రెగ్యులేటర్లు పాడైపోయినాయి అనే దాని మీద మేము సర్వే చేస్తే మ్యాక్సిమం 80% అన్నీ కూడా పాడైపోయినాయి, ప్రమాద స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అంగన్వాడీ సెంటర్లో కూడా త్వరలో గ్యాస్ పైపులు లీక్ అయ్యి అంగన్వాడీ సెంటర్లో బ్లాస్ట్ అయినటువంటి దుర్ఘటమైన మాట కూడా త్వరలో మనం వినాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత ప్రమాదంతో కూడుకుని ఉంది అంటే మ్యాక్సిమం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు హోస్ పైపు వాడచ్చు. మన ఇంట్లో పైపు ఎప్పుడు వాడతాం? ఒక 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపే తీసేస్తాం పైపు. ఒక హార్డ్ అయిపోయినా ఏమైనా కొంచెం తేడా ఉన్నా తీసేస్తాం. ఓ హోస్ పైపు ఎక్స్పైరీ డేట్ ఎంత? గ్యాస్ పైపు ఎక్స్పైరీ డేట్ 10 సంవత్సరాలు ఉంటుందా? 10 సంవత్సరాలు గ్యాస్ పైపు వాడతారా? అదేవిధంగా రెగ్యులేటర్ కూడా 10 సంవత్సరాలు వాడతారా? అసలు ఈ ప్రభుత్వానికి అసలు బుద్ధే లేదు. ఎవరు కూడా, ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవడైనా కానీ, ఒక సీఎం అయినా, పిఎం అయినా, వీళ్ళందరూ కూడా చిన్నపిల్లల భవిష్యత్తు పైన ప్లస్ ఇటువంటి అంగన్వాడీ సెంటర్ల పైన దృష్టి ఎందుకు పెట్టట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఓహో, వాళ్ళకి ఏంటిది, ఓటు హక్కు లేదనా? అంటే చిన్నపిల్లలకి ఓటు హక్కు లేదని మీరు పట్టించుకోవట్లేదు. అసలు ఈ అంగన్వాడీ సెంటర్ నడుపుతున్న వాళ్ళకి గుర్తుందా? ఐసిడిఎస్లో వాళ్ళకి మేము ఫిర్యాదు చేసి ఉన్నాం ఆల్రెడీ. ఐసిడిఎస్ సుబ్బారాయుడు గారితో మొన్న కలవడం జరిగింది ఉమ్మడివరంలో. వాళ్ళు ఏమంటున్నారు, 15% నిధులు ఉన్నాయి, 15% నిధుల పరిస్థితి కూడా అటు ఇటులాగా ఉన్నాయి, కానీ సరిపోవట్లేదు. మ్యాక్సిమం ఈ 252 సెంటర్లలో కూడా మనం ఈ హోస్ పైపులు మార్చి అవన్నీ రిపేర్ చేసి అన్ని కొత్తవి చేస్తే మనకు అనుకూలంగా ఇంకొక 5 సంవత్సరాలు పనిచేసే విధంగా మనం ఈ సిలిండర్కి, ఈ కుకింగ్ సిస్టంలో ఈ గ్యాస్ పైపులు, గ్యాస్ స్టవ్లు ఇవన్నీ సిస్టమ్స్ మారిస్తే ఖచ్చితంగా 5 నుంచి ఒక 10 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుతాయి సార్ 3 మండలాలకి. నా దగ్గర తాళరేవు లేదు, 3 సర్వే చేయించాం. పోతే 252 3 మండలాల్లో అయితే కనీసం తాళరేవు ఎక్కువ కాబట్టి ఇంకో 250 వేసుకోపోను, లాస్ట్ 500 కలెక్షన్లు. ఈ 500 కలెక్షన్లకి ఈ 252 ప్లస్ తాళరేవు ఇంకో 200 వేసుకోండి, 250 వేసుకోండి. మ్యాక్సిమం ఒక 500 పెట్టుకుందాం. మ్యాక్సిమం ఖర్చు 10 నుంచి ఒక 15 లక్షలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 252కి 5 లక్షలకి ఖర్చు అవుతుందని చెప్పారు సుబ్బారెడ్డి గారు, ఐసిడిఎస్ సుబ్బారెడ్డి గారు మన మీటింగ్కి వెళ్తే. 5 లక్షలు అంటే ఇంకొక 5 లక్షలు వేసుకోండి, 10 లక్షలు. ఒక్క 10 లక్షల రూపాయలు మన ముమ్మడివరం నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లకి కుకింగ్ పర్పస్ మనం ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళకి పోనీ దాతృత్వం చేసిన, పోనీ మనం డబ్బుల రూపంలో ఇవ్వకపోయినా కానీ, ఎన్ని సెంటర్లు ఉన్నాయి అన్ని సెంటర్లకి ఒక రెగ్యులేటరు, ఒక స్టవ్ ఏమో. స్టవ్స్ బాగానే ఉంటాయి అనుకుంటున్నాను నేను. రిపేర్ ఉంటే రిపేర్ ఖర్చు కూడా మనం పెట్టుకుంటే, రెగ్యులేటర్ ఏమో అటు ఇటులో ఉండొచ్చు. రెగ్యులేటర్ మార్చే ఉద్దేశం అంటే మార్చాలి, తప్పదు, పాడైపోతే. నెంబర్ 2 స్టవ్ పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం చూసిన తర్వాత స్టవ్ కూడా మార్చాల్సిన అవకాశం చాలా ఉంది.
నెంబర్ 3 ఇంపార్టెంట్, హోస్ పైప్, గ్యాస్ పైప్. ప్రతి అంగన్వాడీ సెంటర్ను కూడా వెరిఫికేషన్ చేసి ఖచ్చితంగా హోస్ పైప్ 100కి 200% హోస్ పైప్ మార్చాలి. మిగిలిన రెగ్యులేటర్ స్టవ్ అంటావా ఆ కండిషన్ బట్టి మనం మార్చే అవకాశం ఉన్నాయి, లేదా రిపేర్ అయిపోద్ది అనేది మీరు చేసుకోండి. హోస్ పైప్ 100కి 200% మార్చాలి ఖచ్చితంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో. నేను 3 మండలాలకి 252 చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. తాళరావు మండలం కూడా ఉంది, దాంట్లో సర్వీస్ చేయిస్తాం. అయినా మీరు చేసుకోండి, ఒక 500 యావరేజ్ చేసుకోండి. దగ్గరలో 5 నుంచి 10 లక్షలు ఖచ్చితంగా వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తారు? ఐసిడిఎస్ వాళ్ళ అవ్వదు. వాళ్ళు కూడా ఎవరైనా దాతృత్వం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైనా డొనేషన్ చేస్తే బాగుండు అనే దానికోసం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు డొనేషన్ ఎవరు చేస్తారు? ఇప్పుడు సిఎస్ఆర్ నిధుల నుంచి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్రాజ్, అదేవిధంగా ఎంపీ హరీష్ గారు సిఎస్ఆర్ నిధి నుంచి ఏమైనా 10 లక్షల రూపాయలు వీళ్ళకి కేటాయించగలరా? ఓన్లీ అంగన్వాడీ సెంటర్కి. ఎవరికి మీరు క్యాష్ ఇవ్వద్దు. కావాలంటే మీకు ఏదైనా ట్రస్ట్లు అటువంటివి ఏమంటే మీరు డొనేషన్ చేయండి. ఇన్ని పైపులు వేయాలి, ఈ పైపులకి ఇంత కాస్ట్, దీన్ని ఏంటిది వర్క్ చేసే వరకు లేబర్కి ఇంత, లేకపోతే ఐసిడిఎస్ వాళ్ళకి పంపించండి ఒక 10 లక్షలు. ఐసిడిసి వాళ్ళకి దాతృత్వం చేయండి ఒక 10 లక్షలు సిఎస్ఆర్ నిధుల నుంచి. లేకపోతే మన ముమ్మడవరం నియోజకవర్గంలో బడాబాబులు ఉన్నారు, బడాబాబులు బిజినెస్ మెన్స్ అందరూ కూడా, విత్ ఎమ్మెల్యే గారితో పాటు. ఆయన వ్యాపారే కదా, ఎక్స్పోర్ట్స్ కంపెనీ అవి ఉన్నాయి కదా, ఆయన కూడా. ఆయనకి లాంటి వాళ్ళు, ఆయన కింద స్థాయి వాళ్ళు మొత్తం అంతగా ముమ్మడవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా వీళ్ళు ఒక 10 లక్షల రూపాయలు డొనేషన్ చేసి ఐసిడిఎస్కి ఇస్తే వీళ్ళు మొత్తం మార్చుతారు. అంగన్వాడీ సెంటర్లో మొత్తం సిస్టమ్ మార్చిస్తారు, కుకింగ్ సిస్టమ్. అది విషయం. ఏం చెప్పాను అయితే, సిఎస్ఆర్ నుంచి నిధులు తీసుకుని 10 లక్షలు, లేకపోతే అందరూ డొనేషన్ చేసుకున్న 10 లక్షలే ఉంటాయి. లేదా ట్రస్టులు చాలామంది ఉన్నాయి కదా, ఈ ట్రస్టులు చాలానే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, మన మీనాక్షి ఫౌండేషన్ పినిపే విశ్వరావు గారు సతీమనేటువంటి మీనాక్షి గారిది మీనాక్షి ఫౌండేషన్ ఉంది. నేను ఎక్స్పెషల్లీ పినిపే విశ్వరూపు గారిని అడుగుతున్నాను. పినిపే విశ్వరూపు గారు సతీమణి అయినటువంటి మన మేడం మీనాక్షి గారిని అడుగుతున్నాను. మీ మీనాక్షి ఫౌండేషన్ నుంచి ఒక 10 లక్షల రూపాయలు మా ముమ్మడవరం నియోజకవర్గంలో ఐసిడిఎస్ సెంటర్కి ఇవ్వగలరా అడుక్కుంటున్నాం. అమ్మ తల్లి, మీ ఫౌండేషన్ నుంచి. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఇచ్చే అవకాశం ఉండొచ్చు, ఒప్పుకోవచ్చు. మిగిలిన కంటామా అవగాహన లేదు. ఈరోజు తిన్నామా, ఉన్నామా, తాగామా తప్ప ఇంకెవరికి ఏం తెలీదు నాయకులకి, మా ముమ్మడవరం నియోజకవర్గం నాయకులకి. కానీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీ సొంత నియోజకవర్గం కాబట్టి, విశ్వరూప్ గారు ఫస్ట్ కొంటే ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి, ఇక్కడి నుంచే మీకు ఓంపాదం రాజకీయం అనేది మీకు అదృష్టం పట్టింది కాబట్టి, మా నియోజకవర్గానికి 10 లక్షలు ఈ ఐసిడిఎస్ ఈ అంగన్వాడీ సెంటర్లకు మీరు ఇవ్వగలరా? ఇస్తే మిమ్మల్ని దండం పెట్టుకుంటాం, ఇక్కడ పూజించుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ ఎస్సీ రిజర్వ్డ్ వస్తే ఖచ్చితంగా మీ అబ్బాయి శ్రీకాంత్ రెడ్డి టికెట్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారు కదా. విశ్వరూప్ అనే ఆయన వాళ్ళ సొంత ఊరికి ఖచ్చితమైన మంచి రోడ్డు వేయించలేకపోయినా కానీ, వాళ్ళ సొంత ఊరికి రోడ్డు వేయించుకోలేదనే బ్యాడ్ని మీకు ఉన్నా కానీ, కనీసం శ్రీకాంత్ గారైనా ఈ మీనాక్షి ఫౌండేషన్స్ 10 లక్షల రూపాయలు మా ఐసిడిఎస్కి ఇవ్వగలరా? ఇస్తే ప్రజలు చూస్తారు. లేకపోతే మీరు నెక్స్ట్ మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ వచ్చి మీరు మీ ముమ్మడవరంలో మీరు పోటీ చేయాలనుకున్నా కానీ మీకు ఎంతో కొంత పాలన చేసామని చెప్పుకోవచ్చు కదా. మీ నాన్న అలాగా చెప్పుకోలేడు రోడ్డు విషయంలో, మా సొంత రోడ్డు విషయంలో. మీ సొంత రోడ్డు ఎంచుకోలేకపోయారు అన్నదాన్ని, నేను సొంత రోడ్డు నేను ఎంచుకున్నాను, నా ఊరు రోడ్డు నేను ఎంచుకున్నానని విశ్వరూప్ గారు ఎలాగ చెప్పుకోలేరు. కనీసం మా సొంత నియోజకవర్గానికి ఐసిడిఎస్ అంగన్వాడీ పిల్లలకి సెంటర్లకి అంగన్వాడీ పిల్లల సేఫ్టీ కోసం నేను 10 లక్షల రూపాయలు
వాళ్ళకి నేను డొనేషన్ చేశానంటే మంచి పేరు అయినా రేపు పొద్దున్న మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీనాక్షి ఫౌండేషన్ నుంచి పినిపేశ్వరరావు గారు భార్య సతీమణి గారిని ప్లస్ రేపు పొద్దున్న ఎస్ఏ రిజల్ట్ కోసం టికెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తండ్రి తరం అయిపోయింది, కొడుకు తరం, కొడుకు తర్వాత మళ్ళీ మనవడి తరం. మీ తరతరాలే రాజకీయాలు చేసుకోండి, మేమేం కాదనం. ఎందుకంటే మేము మీ జెండాలు మోతాం, తప్పదు. మరి మీ నాన్నగారు అయిపోయి మీ నాన్నగారు జెండాలు మోసాం, మేము మళ్ళీ మీ జెండాలు మోతాం శ్రీకాంత్ గారు. తర్వాత మరి మీ పిల్లల జెండాలు మోతాం. మేము జెండాలు మోసుకోనికే బతుకం, కానీ మేము జెండాలు మోతాం, మోయించుకోండి. కానీ అప్పుడు జెండాలు మోసేటప్పుడు 500లోనే బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ మాకొద్దు. నేను హెల్ప్ అడుగుతున్నాను. ఇప్పుడు నాకు 10 లక్షలు డొనేషన్ చేయండి మీ మీనాక్షి ఫౌండేషన్ నుంచి. ఓకే, మిమ్మల్ని ఎందుకు అడుగుతుందంటే మీరు అమలాపురం స్థిరంగా ఇల్లు కట్టుకుని ఉన్నా కానీ మీది సొంతూరు నియోజకవర్గం మమ్మల్ని వరం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే లేదు, అడగవలసిన అవసరం లేదు. ఓకే, ఖచ్చితంగా చూడండి. 10 లక్షలు ఇంకా ఈ లేబర్ అది ఇది కలిపి 15 లక్షల దాకా ఉంటుంది. ఒక 10 నుంచి 10 ఖచ్చితంగా కావాలి. ఇంకా లేబర్ ఛార్జ్ ఏమన్నా 2 లక్షలు 3 లక్షలు కలిపి అన్న 10 13 ఇవ్వండి, లేకపోతే మీకు వీలైతే 10 ఇవ్వండి, మిగిలిన లేబర్ మేము వేరే చూసుకుంటాం. మేము వేరే వాళ్ళు డొనేషన్ అడుగుంటాం. మీ వరకు 10 నుంచి 15 లక్షలు డొనేషన్ ఇవ్వండి. పినిపే విశ్వరూప్ గారి సతీమైనటువంటి గౌరవ మీనాక్షి గారిని అడుగుతున్నాను. వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ గారు అడుగుతాను. రేపు పొద్దున్న ఎలక్షన్ కోసం అవుతున్నాం కదా అది విషయం. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ హరీష్ అవ్వచ్చు, మీరైనా సరే ఒక సిఎస్ఆర్ నుంచి అయినా కానీ సిఎస్ఆర్ నిధులైనా సరే ఇంకొక 10-15 లక్షలు కేటాయించమని సవినయంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్లో గ్యాస్ పైప్ పేలిపోయి పిల్లలు చనిపోయే అవకాశాలు 100కి 200% ఉన్నాయి. ఇప్పుడు 10-15 లక్షలతోటే పోతుంది. పెట్టుబడి పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం అంతా బాగుపడుతుంది. రేపొద్దున్న ఏదైనా సిలిండర్ పేలి ఏమైనా జనం చచ్చిపోతే మనిషికి వచ్చి 20 లక్షలు 30 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఇచ్చినా కానీ చనిపోయిన పిల్లలు మనం తీసుకురాగలమా? జస్ట్ లాజిక్ ఆలోచించండి సరే. నాకంటే ఏంటంటే యాక్సిడెంట్ అయ్యి ఎవరు ప్రమాదం జరగకపోతే పర్వాలేదు, కానీ గ్యాస్ సిలిండర్ అనేది అంగన్వాడీ సెంటర్లో పేలితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు సెంటర్ ఒక దిక్కునే, ఫుడ్ ఒక దిక్కు నుంచి లేదు. ఇక్కడే సెంటర్ ఉంటుంది, దాంట్లోనే గ్యాస్ సిలిండర్ ఉంటుంది, అక్కడే వంట ఉంటుంది. ఎంతమంది చెప్పు? వంట దిక్కుని అంగన్వాడీ సెంటర్ ఒక దిక్కుని ఉన్నాయా చెప్పండి? ఎక్కడ లేవు కదా, చాలా మటుకు పక్కనే ఉన్నాయి. ఓకే, ఆ పైపు అయినా కానీ ఒకవేళ పిల్లలకి నష్టం కాకపోయినా కానీ అంగన్వాడీ వంట చేసి ఆయాలనే చచ్చిపోతారు కదా, వాళ్ళకైనా 20 లక్షలు 30 లక్షలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది కదా. అది ఇచ్చేది ఒక మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన ప్రాణం మనకు తీసుకురాలి. కాబట్టి ఆ చనిపోయిన ఆవిడకి ఇచ్చే 20 లక్షలు 30 లక్షలు అంత ఇచ్చే బదులు ఒక 15 లక్షలు 10 నుంచి 15 లక్షలు పెట్టుకుంటే ఈ ఐసిడిఎస్ ఈ ప్రమాదాలు జరగకుండా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే దాట సుబ్బరాజు గారికి చెప్తున్నాను, మీరు దీన్ని ఖచ్చితంగా ఆలోచించి కనీసం మీ పొలిటికల్ వింగు టీడీపీ ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యే మీరు అవ్వచ్చు, మీకు ఎంత ఎంపీటీసీలు సర్పంచులు అందరూ బోల్డ్ మంది ఉన్నారు కదా. ఎలక్షన్కి 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టే బదులు కనీసం మాకు ఇప్పుడు మంచి చేస్తే చాట్ల సుబ్బరాజు గారు పుణ్యమంట మాకు ఇలా చేశారని మేము చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు ఐసిడిఎస్లో ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 లక్షలు డొనేషన్ చేసిన పర్లేదు, మీ పర్సనల్ అమౌంట్ పర్లేదు, సిఎస్ఆర్ నిధులు ఏదో విధంగా మాకు మార్చి 10వ తారీఖు వరకు, మార్చి 10వ తారీఖు లోపు, ఎన్ని రోజులు ఉన్నాక ఈరోజు 26, ఇది 2 రోజులు, ఇది 2 రోజులు, 10 రోజులు, 12 రోజులు ఉంది. మార్చి 10 గుర్తుపెట్టుకోండి, నేను రాసుకుంటున్నాను. మార్చి 10వ తారీఖు నేను మైండ్లో పెట్టుకున్నాను. మార్చి 10వ తారీఖు లోపు మీరు ఈ మంచి కార్యక్రమాన్ని చేయగలిగితే అందరికంటే సంతోషించేది నేనే. తర్వాత తెలుసు కదా, నేను మాట ఇచ్చానంటే దానికోసం ఏమైనా అవుతాను. 10 తర్వాత ఉద్యమం లేవచ్చు, నిరాహార దీక్షలు రావచ్చు, నిరసనలు చేయొచ్చు. రవికుమార్ నిరాహార దీక్ష చేశాడు, అందుకే మనం ఇవ్వాల్సి వచ్చింది, అందుకే ఇవ్వాలా అనే నెగిటివ్ థాట్స్ మీలో రానివ్వకండి. నేను నిరాహార దీక్ష అవ్వచ్చు, ధర్నా అవ్వచ్చు, దీని గురించి ఏదైనా చేస్తాను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత క్రూరత్వంగానే ప్రవర్తిస్తా. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా క్రూరంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నానో అంత క్రూరంగా ఉంటుంది నాతోటి వ్యవహారం.
చాలా హార్డ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ నా మీద కేసులు, ఐటీ యాక్ట్లు అయ్యి ఇవి నాకు అనవసరం. ముందు సాఫ్ట్గా చెప్తాను, మార్చి 10వ తర్వాత టైం ఇస్తాను ఎమ్మెల్యే గారు మీకు. మార్చి తర్వాత నా చాయిస్. ఎలా వేయించుకోవాలో నాకు తెలుసు, ఎలా చేయించాలో నాకు తెలుసు. ఓకే, 252 సెంటర్లో మ్యాక్సిమం 2000 మంది పిల్లలు ఉంటారా? వీళ్ళందరూ ప్రాణాల కోసం నా ప్రాణం అడ్డేస్తా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో గ్యాస్ సేఫ్టీ ఆలోచించి సావడానికైనా రెడీగా ఉంటే అర్థం చేసుకోండి. మార్చి 10 తర్వాత నేను చాలా క్రూరంగా ఉంటుంది నా నా పరిస్థితి. నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీకు మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మా జాతి మా వాళ్ళతోటి కేసులు పెట్టించడాలో ఇవన్నీ అవసరమా? చేసేసుకోండి పని. ఆడే మీ వరకు వచ్చింది. ఇది ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రత్ గారు మీ వరకు వచ్చింది. ఐసీ చేశారు, మిమ్మల్ని ఆల్రెడీ కన్సల్ట్ చేశారు. మీరు మన ఇంట్లోది కాదు కదా అనుకుంటున్నారు అంతే. గుర్తుపెట్టుకోండి, మార్చి 10వ తారీఖు వల్ల ఐసీడీసీ నాకు సమస్య ఉండకూడదు. ఐసీడీసీని అడిగాను, 4 చేతులు ఎత్తేసి రావాలో అది ప్రభుత్వం వింటే. ఇంకొకటి సిగ్గు ఏంటంటే, మనం సిగ్గుపడాల్సిన ఒకటి ఏంటంటే, సిగ్గు లేకుండా చెప్పారు ఐసీడీఎస్ సుబ్బారెడ్డి వీళ్ళంతా. 2 నెలలకి స్టేషనరీ ఎక్స్పెండిచర్ 500 రూపాయలు అంటబ్బా. ప్రభుత్వం ఎంత ఎత్తుందలకి స్టేషనరీ ఎక్స్పెండిచర్ 500 ఎత్తుందంట. కనీసం నెలకు ఒక 500 స్టేషనరీ సరిపోతుందా? వాళ్ళ జిరాక్స్ పేపర్ల దగ్గర నుంచి నాలాంటి ఎవడో ఒక ఆర్టీ వేసాడు అనుకో, దానికే 200 300 పేపర్లు నాకే అయిపోతాయి. జిరాక్స్ పేపర్లో అంటే A4 సైజ్ అవ్వచ్చు, లీగల్ అవ్వచ్చు. మరి ప్రింటింగ్ ఉంటాయి కదా, ప్రింటర్స్, వాటి మెయింటెనెన్స్, వాళ్ళ పెన్నులు, పుస్తకాలు, ఈ 500 సరిపోద్దా? ఐసీడీఎస్ఎల్కి కొంచెం పెంచండి. ఇంకా పూర్వంలోనే ఉన్నారు మీరు. ప్రభుత్వంలో చెప్తున్నా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, లోకేష్ చెప్తుంది, ఐసీడీఎస్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, వాళ్ళకి ఎక్స్పెండిచర్ పెంచండి. వాళ్ళ పెనాయిలే కొనుక్కోవాలా, పేపర్లే కొనుక్కోవాలా, పుస్తకాలే కొనుక్కోవాలా, పెన్లే కొనుక్కోవాలా, ఏం కొనుక్కోవాలి? ఎక్కడ సరిపోద్ది? 2000 చేయండి. ఐసీడీఎస్లో ఎక్స్పెండిచర్ చాలా పని ఉంటుంది, అలాగే ఎక్కువ పని. మీకు ఎలాగో పని ఉంటుందో, ఎలాగో పని. 2000 చేయండి ఐసీడీఎస్ఎల్కి ఎక్స్పెండిచర్, మంత్లీ చేయండి. ఏపీ సీఎం గారికి చెప్తున్నాను, ఇప్పటిదాకా 3 నియోజకవర్గంలో చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయినటువంటి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, కాబోయే సీఎం లోకేష్ గారికి చెప్తున్నాను, మళ్ళీ ఇప్పటికైనా సరే నేను సీఎం అవ్వాలి అని ఆలోచిస్తున్నటువంటి గౌరవ, గుర్తురాట్లేదు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం, ఎప్పటికైనా సీఎం అవ్వాలని ఆలోచిస్తున్నటువంటి ఏపీ సీఎం కాబోయే పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. నేను ఇప్పటి వరకు ముమ్మడివారి నియోజకవర్గం గురించే మాట్లాడాను. ఇప్పుడు మీతో నేను మాట్లాడేది ఏంటంటే, ఏపీ సీఎం గారికి, సార్ ఇది ఒక్క ముమ్మడివారి నియోజకవర్గం 4 మండలాలు లేదు సార్, ఈ సమస్య ఏపీ స్టేట్ మొత్తం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉంది. వీళ్ళ నియోజకవర్గం వీళ్ళు చూసుకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు, స్టేట్ మీరు చూసుకోండి. స్టేట్లో మొత్తం ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, అన్ని అంగన్వాడీ సెంటర్లకు రెగ్యులేటర్ మార్చండి, స్టవ్ మార్చండి, హోస్ పైప్ మార్చండి, లేకపోతే పిల్లలు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాడ్ నేమ్ మీకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి నారా లోకేష్ గారికి, ఏమిటి నేను ఎప్పుడు మా నాన్నగారు నన్ను ఎప్పుడు సీఎం చేస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి లోకేష్ గారికి కూడా ఇదే మాట చెప్తాను. లోకేష్ గారు చూసుకోండి, మంచి అవకాశం. ఏపీ స్టేట్లో హోస్ పైపులు మొత్తం మార్చండి, అంగన్వాడీ సెంటర్లో రెగ్యులేటర్, స్టవ్, పైపు, హోస్ పైప్, అదే గ్యాస్ పైప్ అంటారు కదా, ఇది మార్చండి. త్వరలో మీరు అవ్వాలని చూస్తున్నారు. నాన్నగారి తర్వాత ఆయన వాలంటీర్ ఇచ్చేసి ఎప్పటికైనా సరే ఆయన పదవి కాలం ముగిసేలోపు మిమ్మల్ని సీఎం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ మంచి కార్యక్రమం చేయండి, మేము మిమ్మల్ని అభినందిస్తాం. నెంబర్ 3, ఎప్పటికైనా సరే నేను సీఎం అవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐసీడీఎస్ సెంటర్ మీద పెట్టండి దృష్టి. అంగన్వాడీ పిల్లలు
ఎప్పటికైనా సరే ఈ హోస్ పైపులు నలిగిపోయి తుప్పట్టేసి లీక్ అయిపోయి ఒక పక్క గ్యాస్ లీక్ అయిపోయింది, కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. అంగన్వాడీ సెంటర్తో పాటు అంగన్వాడీ టీచర్ మొత్తం బ్లాస్ట్ అయిపోతారు ఒకేసారి. వాళ్ళకి మనిషికి వచ్చే 20 లక్షలు 10 లక్షలు ఇచ్చే కంటే ఇప్పుడే మీరు జాగ్రత్త పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసిడిఎస్ సెంటర్లకి సెంటర్కి వచ్చి ఒక 10 నుంచి ఒక 15 లక్షలు మీరు ఫండ్ రిలీజ్ చేయండి. మీరు చేయకపోతే ఓఎన్జీసీ నుంచి ఎస్ఈఎస్ఆర్ నుంచి తీసుకురండి. ఖచ్చితంగా మంచి పని చేయమని ఇలా ముగ్గురిని అడుగుతున్నాను. మా నియోజకవర్గం అడిగేశాను, ఎమ్మెల్యే దాటి సుప్రజని అడిగేశాను, హరీష్ని అడిగేశాను, అదేవిధంగా విశ్వరూప్ గారిని అడిగేశాను. ఫౌండేషన్ ఉందన్న తెలిసి ఆయనకి, అల్ప సత్యమణి గారికి ఆయన అడిగేశాను. వీళ్ళ నియోజకవర్గం చూసుకుంటారు, ఏపీ స్టేట్ మాత్రం వీళ్ళ ముగ్గురు చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎంత త్వరగా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత మంచిదని నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదు. ఓన్లీ రవికుమార్ మమ్మడూరు నియోజకవర్గంలోనే ఉన్నారు అనుకుంటున్నారు మీరు. ప్రతి నియోజకవర్గంలో నా టీం ఉంది, ప్రతి జిల్లాలో నా టీం ఉంది, ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా నా టీంతో కూర్చోబెట్టకపోతే నా పేరు చిగిరిమల రవికుమార్ గారు. నేను అంత రిస్క్ చేయడం అవసరమా? అలా రిస్క్ చేయడం వల్ల నాకే గుడ్ నేమ్ వస్తుంది. చిగిరిమల రవికుమార్ ఐసిడిఎస్లో సేఫ్టీ కోసం గ్యాస్ ఎక్విప్మెంట్స్, పైపు రెగ్యులేటర్, స్టవ్ కోసం రవికుమార్ కలెక్టరేట్ దగ్గర రవికుమార్ టీం మొత్తం అంతా కూడా కలెక్టరేట్ దగ్గర నిరాహారదీక్ష చేసి సాధించారనే మంచి నేము నాకు రానివ్వద్దు. మీరు చేయకపోతే నేను చేయాల్సి వస్తుంది. అప్పుడు నాకు మంచి పేరు వస్తుంది. ఈ మంచి పేరు నాకు వద్దు, నాకు రానివ్వకండి. ఆ మంచి పేరు అయితే మీరే తీసుకోమని స్టేట్ లెవెల్లో వాళ్ళ ముగ్గురిని అడుగుతున్నాను. మా నియోజకవర్గం లెవెల్లో వీళ్ళిద్దరిని అడుగుతున్నాను. ఖచ్చితంగా చేయండి. నియోజకవర్గంలో 10వ తరగతి దాటితే నేను చాలా రాక్షసుని అయిపోతాననే విషయం రచ్చ రంబోలు అయిపోతుంది మమ్మడాల నియోజకవర్గంలో. ఈ పిల్లల మీద మీరు దృష్టి పెట్టకపోతే గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా వీడియో చూస్తున్నటువంటి, ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్నటువంటి నా అభిమానులు అవ్వచ్చు, అదేవిధంగా ఈ సబ్జెక్ట్కి దగ్గరగా ఉండి సమస్యని మీరు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు మీ గ్రూపుల్లోకి, మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయాలని నేను చేతులెత్తి ఒప్పుకుంటున్నాను శిరస్సు నుంచి. ఎందుకంటే ఇది చాలా మంచి సబ్జెక్ట్. ఇది ఓన్లీ నియోజకవర్గం వైపు కాకుండా స్టేట్ వైడ్ సమస్య ఉంది కాబట్టి ఇది స్టేట్ వైడ్ అందరికీ తెలియాలి. ఈ సమస్య మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మేము ప్రతి సమస్య పైన ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నాయి, ప్రమాదమైన సమస్యలు ఏమన్నాయి, మాకు అదే పని, ప్రత్యేకంగా నాకు అదే పని, నా టీంకి అదే పని. ప్రజలు సురక్షితంగా ఉన్నారా లేదా, ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్స్ వల్ల సమస్య పడుతున్నారా, హాస్పిటల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, గురుకుల పాఠశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, హాస్టల్స్, లేడీస్ హాస్టల్, జెంట్స్ హాస్టల్లో కూడా ఎదుర్కొంటున్నారు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది వాటి మీద మా అన్వేషణ. కనుక సమస్యలు మాకు తెలుస్తాయి. కనుక నేను ఏదైనా ఒక సమస్య పట్టుకున్నానంటే దాని కోసం నేను ఏమైనా చేస్తాను. నేను కొన్ని హాస్పిటల్ ఎంచుకున్నాను. మన మమ్మడారు నియోజకవర్గంలో కొన్ని హాస్పిటల్ ఎంచుకున్నాను. జిల్లా వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్ ఎంచుకున్నాను. నేను రోజు ఖచ్చితంగా హాస్పిటల్కి విజిటింగ్ ఎందుకు చేస్తున్నాను అర్థం. ఈ రోజుకి రేపుకి మార్పు ఉందా లేదా, ఈరోజు నేను చెప్పిన సమస్య అనేది రేపు పరిష్కరించబడుతుందా లేదా, అసలు ఈ సమస్యలకి కామాలు పెట్టడం ఏంటి, ఫుల్ స్టాపులు పెట్టాలి కదా అని నేను ప్రతి హాస్పిటల్ కూడా నేను తిరుగుతూనే ఉన్నాను. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ రవికుమార్ అనేవాడు సమస్య కోసమే వస్తాడు. సమస్య పరిష్కరించకపోతే దానికోసం ఏమైనా చేస్తాను. కావాల్సింటే 4 ఉద్యోగాలనే తీయించేస్తాను నేను. కావాల్సింటే ఏ సమస్యనైతే 1, 2, 3, 4 సార్లు చెప్పేటప్పటికి వాళ్ళ సమస్య పరిష్కరించబడలేదా, వాళ్ళు పట్టించుకోవట్లేదా
ఆ స్టాఫ్ మొత్తం అక్కడ ఉండకూడదు. ఇప్పుడు శానిటైజేషన్ స్టాఫ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు శానిటైజర్ వల్ల హాస్పిటల్లో ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు చేయట్లేదు. తీసేయండి, కొత్త స్టాఫ్ని పెట్టండి. మనకు కావాల్సింది ఏంటి? శానిటైజేషన్ స్టాఫ్ 10 మందికి మనం జీతాలు ఇచ్చి పోషించడం కాదు. వాళ్ళు పర్ఫెక్ట్గా పని చేస్తే ఓకే, లేకపోతే స్టాఫ్ తీసేసి కొత్త స్టాఫ్ని పెట్టండి. నాకంటే ఏంటంటే ఒకడు పని చేయకపోతే వాడిని తీసేసి వాడి ప్లేస్లో ఇంకొకరిని పెడితే ముందుడు ఎందుకు పోయాడో వీడికి తెలుస్తుంది, కాబట్టి వీడు జాగ్రత్తగా పని చేస్తాడు అనేది నా ఇంటెన్షన్. అది డాక్టర్ అవ్వచ్చు, డ్యూటీ డాక్టర్ అవ్వచ్చు, సూపరింటెండెంట్ అవ్వచ్చు, స్టాఫ్ నర్సులు అవ్వచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా కానీ మొత్తం శానిటైజర్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఎంఆర్ఓ అవ్వచ్చు, ఆర్ఐ అవ్వచ్చు, సర్వేర్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆర్డీఓ ఆఫీసుల స్టాఫ్ అయినా, ఎనీ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ల స్టాఫ్ అయినా కానీ ఒకటి తప్పు చేస్తే వాడిని వెంటనే సస్పెండ్ చేసేసి నిరూపణ అయితే వాడి ఉద్యోగం తీసేస్తే, నాలాగా చదువుకున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్న ఖాళీగా ఇవ్వండి. ఎందుకు ఎవరు ఈ బ్యాక్లాగ్ పోస్టుల మీద ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది త్వరలో. నాకు ఖాళీ లేదు, తీసేయండి, స్టాఫ్ మార్చేయండి. స్టాఫ్ బాబు స్టాఫ్ మార్చేయండి. ముందు ఎందుకు కూడా అనేది రెండోటి తెలుస్తుంది కాబట్టి ఆడు జాగ్రత్తగా పనిచేస్తాడు. అది ఎవడైనా కానీ ఖచ్చితంగా. ఈ వీడియో కొన్ని సమస్యలు వీడియో పెట్టినాక నాకు టైం పెడితే కొన్ని నాకు ప్రాబ్లమ్స్ వల్ల నేను పెట్టలేకపోయాను. నాకు కొంచెం బిజీ వల్ల. ప్రత్యేకంగా ఇప్పుడు స్టేట్ వైడ్ నాకు టీం ఉంది, మొత్తం అంతా నా టీము అందరికీ తెలిసారు మటుకి. నా ఏపీ సోషల్ సర్వీస్లో అంతా నా టీమే ఉంటుంది ఎక్కువ. నా టీం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. ఈ సమస్య ఎంత తొందరగా పరిష్కరిస్తే ఐసీడీఎస్ సమస్య అంత బాగుంటుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది చేపడతాం ఖచ్చితంగా. నేను మీ దగ్గర తెలియజేస్తాను. ప్రత్యేకంగా మేము ఈ మధ్య కొన్ని బయట సమస్యల మీద ఫోకస్ పెట్టట్లేదు. మేము ఈ సంవత్సరం అంతా కూడా మేము హాస్పిటల్ మీద ఫోకస్ చేస్తాం. హాస్పిటల్స్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ 200 హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీ దేశం ఎన్ని ఉన్నాయో. మేము గవర్నమెంట్ హాస్పిటల్ని అబ్జర్వేషన్లో పెట్టాం, ప్రైవేట్ హాస్పిటల్ అబ్జర్వేషన్లో పెట్టాం. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో అనధికారికంగా హాస్పిటల్ నిర్మిస్తున్నారు, వాటి మీద మేము ఉక్కుపాదం మోపం. అదేవిధంగా లైసెన్సులు ఎక్స్పైర్డ్ అయిపోయినా కానీ హాస్పిటల్ నడుపుతున్నారు, వాళ్ళ మీద కూడా మేము ఫోకస్ చేసాం. ఇది డిఎంహెచ్ఓ గారికి తెలుసు. మేము కొద్ది టైం ఇచ్చాం. ఈ టైం ప్రకారంగా కానీ లైసెన్సులు లేకుండా ఏ హాస్పిటల్ నడిపినా కానీ, అదేవిధంగా వచ్చిన పేషెంట్కి ముందు ట్రీట్మెంట్ చేయాలి, డబ్బులు ఇవ్వండి, బిల్లు కట్టండి, అడ్వాన్స్ కట్టండి అనకుండా వచ్చిన హాస్పిటల్లో పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ చేయని పక్షంలో డబ్బులు ఉంటే తర్వాత ముందు ప్రాణం నిలబెట్టండి. డబ్బులు లేకపోయినా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, తర్వాత చూసుకోండి. ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో ప్రజలను ఇబ్బంది పెడితే ఏ హాస్పిటల్ ఊరుకునేది లేదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాను, మీరు ఆరోగ్యశ్రీ దేనికి ఇచ్చారో మాకు అర్థం అవ్వట్లేదు. కొన్ని మాకు ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలకే ఆరోగ్యశ్రీ ఉండట్లేదని నా ఇంటెన్షన్, నా ఆలోచన, నా డిమాండ్ కూడా ఇదే. ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి ట్రీట్మెంట్కి వస్తున్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు. ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ అనేది లిమిట్ లేదు. మన హార్ట్ సర్జరీకే ఫ్రీ, దానికి ఫ్రీ, దీనికి ఫ్రీ. కనీసం మరి యాక్సిడెంట్ అయినా ఎమర్జెన్సీ ఉంటుంది, ఎవరు వెళ్తారో డబ్బు యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు లేనోడు అవ్వచ్చు, డబ్బు ఉండవచ్చు, లేకపోవచ్చు. డబ్బులు ఉండదు, మరి లేనోడు పరిస్థితి ఏంటి? వాడికి ఆరోగ్యశ్రీ పెట్టేయండి. ఏదైనా కానీ జ్వరం ఒకటే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను నేను. ఒక్క జ్వరం దగ్గర నుంచి మీరు అన్నారు కదా 25 lakhs ఆరోగ్యశ్రీ, జ్వరం దగ్గర నుంచి అంతా కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన జీవో తీసుకురావాలని మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద కూడా మా ఉద్యమాలు ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు నమ్ముకుంటే, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ జ్వరం దగ్గర నుంచి కనీసం మ్యాక్సిమం 1000 రూపాయలు ట్రీట్మెంట్కి 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీలు పెట్టేయండి. 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పెట్టండి.
ఈ ఆరోగ్యశ్రీలో కూడా 10,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసి ₹1,00,000 రాసుకుంటున్నారు. ఇది మీరు నిఘా పెట్టండి. ఈ ఎక్స్ట్రా డబ్బులు ప్రభుత్వానికి రిటర్న్ వెళ్తున్నాయా, అయితే హాస్పిటల్ యాజమాన్యం మీరు పంచుకున్నారో మాకు తెలియదు, కానీ ఈ ఆరోగ్యశ్రీలో లోపాలు ఉన్నాయి. ₹1000 దాటితే ఆరోగ్యశ్రీ పెట్టండి. కొద్దిగా ఏ సమస్య అయినా పర్వాలేదు. దీని మీద ఒక ఉద్యమం జరిగే అవకాశాలు ఉన్నాయి. నా నుంచి ఉద్యమం జరిగి నాకు మంచి పేరు వచ్చే పనులు మీరు చేయొద్దు. నాకు ఎప్పుడు నేను బ్యాడ్ నేమ్ రవికుమార్ అంటే బ్యాడ్ బాయ్, రవికుమార్ సినిమాలో రవికుమార్ అంటే ఒక బ్యాడ్ బాయ్, ఒక విలన్. నన్ను విలన్ లాగా చూడండి, నన్ను బ్యాడ్ బాయ్ లాగా చూడండి. నేను చెప్పిన కార్యక్రమం చేయకపోతే ఖచ్చితంగా అప్పుడు ఈ బ్యాడ్ బాయ్ నిజంగానే బ్యాడ్ బాయ్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి.